స్టార్టింగ్ సైడ్ డాన్సర్ నుంచి కంటెస్టెంట్, ఇప్పుడు డాన్స్ కొరియోగ్రాఫర్ ఎట్లా అనిపిస్తుంది ఈ జర్నీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే? అదే నా హ్యాపీ ఆల్ హ్మ్. గుడ్. అంటే డాన్సర్‌గా ఒక 2 ఇయర్స్ వర్క్ హ్మ్. చేశా. దెన్ ఇమ్మీడియేట్‌లీ కంటెస్టెంట్‌గా ఆపర్చునిటీ వచ్చింది. మాస్టర్‌గా కూడా నాకు ఇంట్రెస్ట్ తోటే ఎళ్లి హ్మ్. నాకు ఫస్ట్ నుంచి ఐ వాంట్ బికమ్ ఫిల్మ్ మేకర్. మంచి హ్మ్. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ ఇన్ కొరియోగ్రఫీ. హ్మ్. సో, ఏదైనా ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా గానీ నేను అంతే కేర్ తీసుకుంటా. బేసికల్లీ కెమెరా వర్క్ గానీ, లేదా డైరెక్షన్ వైస్ గానీ నేను చాలా స్క్రిప్ట్స్ నా ఓన్‌గా రాసుకుంటూ ఉంటా. ఇమాజిన్ చేసుకుంటూ ఉంటా. హ్మ్. బేసికల్‌గా నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ వాంట్ టు బీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ఏ క్రాఫ్ట్‌లో అయినా గానీ పర్లేదు. సో, ఓకే. డాన్స్ ఏంటంటే నాకు గాడ్ గిఫ్ట్. నాకు డాన్స్ ఇచ్చి నాకంతమంది దగ్గర వర్క్ చేసే ఛాన్స్ దొరికింది హ్మ్. లక్కీలీ. సో, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఇంత పెద్ద ఆపర్చునిటీ అంటే దీని బిఫోర్ వి హాడ్ వర్క్డ్ లాట్. యెస్. చాలా వర్క్ చేసాం. అండ్ పెద్ద పెద్ద లెజెండరీ కొరియోగ్రఫీ చేసిన, సాంగ్స్ చేసిన శేఖర్ మాస్టర్ దగ్గర నాకు చాలా మంచి బాండింగ్‌తో సార్ దగ్గర చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. హ్మ్. సో, అండ్ మెయిన్‌లీ అన్న ఇంత ఏం పెద్ద సాంగ్స్ చేసినా, ఏది చేసినా గానీ యూ హావ్ దట్ సపోర్ట్ సిస్టమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో. నాకు నా అసిస్టెంట్స్‌ని మించిన వాళ్ళు ఎవరు లేరు.